ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణ తేదీ మార్పు కోరుతూ మంగళవారం రాత్రి వరకు ప్రకాష్ రాజ్ నుంచి ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఇవాళ విచారణకు ఆయన హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం లోన్ యాప్స్ పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను ఈడీ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్ లో చేర్చారు. ఈ క్రమంలో విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రానా దగ్గుబాటి హాజరు కావాల్సి ఉండగా ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరాడు. వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాల్సిన విజయ్ దేవరకొండ కూడా సమయం ఇవ్వాలని అడిగారు. దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సిందే నా బాధ్యత. సో 2017, 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి. థ్యాంక్ యూ. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నేడు ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సినీ సెలబ్రిటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా ఈ రోజు 30వ తేదీన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉంటుందంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ కూడా ఈ రోజు ఈడీ ముందు హాజరవుతానంటూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తన పిఆర్టీఎం టీం ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 10:30, 11 గంటల ప్రాంతంలో ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. ఇప్పటికే తెలంగాణలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఇది మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చు, అనేక నేషనల్, ఇంటర్నేషనల్ కి చెందినటువంటి బెట్టింగ్ యాప్స్ కి సినీ సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో ఇదంతా కూడా మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ ఆలోచిస్తూ ఒక ఈసీఐఆర్ నమోదు చేసి దీని ఆధారంగా సినీ సెలబ్రిటీలు ఎవరైతే మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు అందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నోటీసులు అందజేసింది. ఈ రోజు 30వ తేదీ డేట్ ప్రకారంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసులు ఇవ్వడము, ప్రకాష్ రాజ్ కూడా మరి కాసేపట్లో హాజరవుతానంటూ కూడా దానికి తిరిగి సమాధానం ఇవ్వడము. ప్రకాష్ రాజ్ జంగిల్ రమ్మీ యాడ్ తో ఇతను నటిస్తూ ఆ యాప్ ని ప్రమోట్ చేసినందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ జంగిల్ రమ్మీ యాప్ ద్వారా మీరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారు, ఏ మార్గం ద్వారా ఈ డబ్బులు తీసుకున్నారు, ఇది మనీ లాండరింగ్ పరిధిలోకి వస్తుంది, ఒక బాధ్యత గల
సెలబ్రిటీ అయి ఉండి మీరు ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కారణంగా సాధారణ ప్రజలు మీ అభిమానులంతా కూడా వాటికి అడిక్ట్ అయ్యి ఈజీగా దాని ద్వారా మోసపోయి ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు, మీకు తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా, కేవలం జంగిల్ రమ్మీ యాప్ తో పాటు ఇంకా ఎలాంటి బెట్టింగ్ యాప్స్ కి మీరు ప్రమోట్ చేశారు, మీకు ఈ యాప్స్ కి ప్రమోట్ చేయడం వల్ల ఇప్పటివరకు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఇదంతా ఐటీ పరిధిలోకి వచ్చిందా లేదా, భారీ మొత్తంలో ఈ బెట్టింగ్ యాప్స్ పైన మనీ లాండరింగ్ జరిగిందనే ఒక అనుమానాలు ఉన్నాయి, దీనిపైన మీ సమాధానాలు ఏంటి అంటూ కూడా మొత్తం ప్రకాష్ రాజ్ ఈ రోజు హాజరైన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈడీ అధికారులు విచారించేటువంటి అవకాశం ఉంది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ ని సినీ సెలబ్రిటీలు యాడ్స్ ఇప్పటి వరకు వాళ్ళు నటించారు, ఆ యాడ్స్ ని ప్రమోట్ చేశారు అన్నట్టుగా కూడా గుర్తించి ఈ 36 బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన సెలబ్రిటీలందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అది 10:30 ప్రాంతంలో ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరై సాయంత్రం వరకు ఈ విచారణ ఎదుర్కొని తాను ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి ఈడీ భవిష్యత్తులో ప్రకాష్ రాజ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతోంది. సుల్తాన్. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.